Hello everyone, this is Santosh Srivatsav Sharma. Unit 1, Fundamentals of Electrical Circuits subject lo Unit number 1, Introduction to Electric Circuits and Magnetic Circuits lo ఈ పర్టికులర్ క్లాస్ లో మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ పార్ట్ బి డిస్కస్ చేస్తున్నాము. సో ఈ క్లాస్ లో మనం మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ఫస్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ మనం ఒకసారి చూస్తే ఈ యూనిట్ లో ఈ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ నుంచి కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ డెరివేషన్ ఒకటి అడుగుతున్నారు, డాట్ కన్వెన్షన్ టెక్నిక్ ఒకటి అడుగుతున్నారు. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్, కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఫార్ములాస్, సిరీస్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ కాయిల్స్ ఫార్ములాస్, ఇట్లాంటివి ఒకసారి మనం డిస్కషన్ చేయాలి. నెక్స్ట్ 10 మార్క్స్ ఒక్కొక్కసారి మనకు ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. 2 ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ ఈ యూనిట్ నుంచి డిస్కస్ చేశాను. సేమ్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పైన మీరు వర్కౌట్ చేయండి. సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్. ఫస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో మనకి ఇంపార్టెంట్ లాస్ ఫారడేస్ లాస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ మనకు 2 ఉన్నాయి. ఫస్ట్ లా ఏం చెప్తుందంటే, ఒక కాయిల్ మనం ఇండక్టర్ కానీ కాయిల్ కానీ కన్సిడర్ చేసినప్పుడు, ఈ ఇండక్టర్ కానీ కాయిల్ కానీ మనం ఫస్ట్ కన్సిడర్ చేసినప్పుడు ఈ పర్టికులర్ కాయిల్లో ఈఎంఎఫ్ లేదా వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఎప్పుడు ఇండ్యూస్ అవుతుందంటే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఈ కాయిల్ చుట్టూ లింక్ అయితే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కాయిల్ చుట్టూ లింక్ అయి చేంజ్ అయితే ఈ కాయిల్లో ఒక ఎలక్ట్రికల్ వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఫస్ట్ లా. An EMF is induced in a coil when the magnetic flux linking with the coil changes with time. అది ఫస్ట్ లా. నెక్స్ట్ సెకండ్ లా చూడండి, ఈ ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అది ఈక్వేషన్ లాగా రాస్తే, ఈక్వేషన్ లాగా ఫస్ట్ రాస్తున్నాను ఇప్పుడు ఇక్కడ. నెక్స్ట్ సో ఈఎంఎఫ్ ఒక కాయిల్ కన్సిడర్ చేసాము. ఆ కాయిల్ కన్సిడర్ చేసినప్పుడు కాయిల్లో ఈఎంఎఫ్ లేదా ఎలక్ట్రికల్ వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఎప్పుడు ఇండ్యూస్ అవుతుంది? ఈ కాయిల్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది లింక్ అయ్యి చేంజ్ అయితే ఈ కాయిల్లో వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు సెకండ్ లాలో, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైమ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్. అంటే డిఐ బై డిటి తీసుకోవాలి. వీ కెన్ రైట్ ఇట్ ఇన్ ఈక్వేషన్. E is equals to EMF induced is equals to d psi by dt. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఫ్లక్స్ తీసుకున్నారు కదండి సార్, కరెంట్ తీసుకోవాలంటే కరెంట్ ఫ్లక్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఫ్లక్స్ కరెంట్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి సో d psi by dt తీసుకున్నాను. psi అంటే టోటల్ ఫ్లక్స్ లింకేజెస్. సో n ఇంటూ 5 ఫార్ములా, n ఇంటూ 5 చేస్తే psi వస్తుంది. psi అంటే టోటల్ ఫ్లక్స్ లింకేజెస్. మనకు టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని ఉన్నాయి కాబట్టి n ఇంటూ ఫ్లక్స్ పర్ టర్న్ 5 చేస్తే n ఇంటూ d5 బై dt వస్తుంది. తర్వాత మైనస్ సైన్ తీసుకున్నాను. మా ఇక్కడ మైనస్ సైన్ ఎందుకు తీసుకున్నాము అంటే, ఇండ్యూస్ అయిన వోల్టేజ్ మనకు ఫ్లక్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి కాబట్టి ఇక్కడ మైనస్ సైన్ అది మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ మైనస్ సైన్ ఎందుకు తీసుకున్నానంటే, ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఫ్లక్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి కాబట్టి మైనస్ అనే సైన్ కన్సిడర్ చేయాలి. దిస్ ఈస్ బ్రీఫ్లీ అబౌట్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. నెక్స్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్. మనకు సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్ లో ఫస్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఒక కాయిల్ కన్సిడర్ చేయాలి మనం. ఆ కాయిల్లో మనం ఫస్ట్ కరెంట్ అనేది పాస్ చేయాలి. కరెంట్ ఎప్పుడు పాస్ అవుతుంది? వోల్టేజ్ అనేది అప్లై చేస్తే కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ పాస్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ సేమ్ కాయిల్ తో లింక్ అయ్యి సేమ్ కాయిల్లో ఈఎంఎఫ్ కానీ వోల్టేజ్ కానీ ప్రొడ్యూస్ చేస్తే ఆ ప్రాపర్టీనే సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాము. ఇఫ్ చేంజింగ్ కరెంట్ కూడా ఎలా ఉండాలి? చేంజింగ్ కరెంట్ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కాయిల్ ప్రొడ్యూసెస్ ఈఎంఎఫ్ ఇన్ ద సేమ్ కాయిల్. సేమ్ కాయిల్లో పాస్ అయ్యే కరెంట్ వల్ల సేమ్ కాయిల్లో వోల్టేజ్ ఇండ్యూస్ అయితే, సేమ్ కాయిల్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయితే, ప్రొడ్యూస్ అయితే దాన్నే సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటున్నాం. ద ప్రాపర్టీ ఆఫ్ ఎ కాయిల్ టు ఇండ్యూస్ వోల్టేజ్ ఇన్ ద సేమ్ కాయిల్ డ్యూ టు ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్, దట్ ఈస్ సెల్ఫ్ ఇండక్టెన్స్. నెక్స్ట్ మా ఫార్ములా ఏంటి? వోల్టేజ్ ఇస్ ఈక్వల్స్ టు
voltage induced in the coil is equals to L into L అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్. ఆ కాయిల్లో ఇండ్యూస్ అయిన వోల్టేజ్ V, ఇండ్యూస్ అవుతున్న ప్రాపర్టీ, ఇండ్యూస్ అయ్యే విధంగా చేస్తున్న ప్రాపర్టీ సెల్ఫ్ ఇండక్టెన్స్. ఎందువల్ల వస్తుంది? చేంజింగ్ కరెంట్ ఇన్ ద సేమ్ కాయిల్, చేంజ్ ఇన్ కరెంట్ DI విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ టైం. ఇంకా సింపుల్ గా ఫార్ములా, L అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్, సెల్ఫ్ ఇండక్టెన్స్ కి ఫార్ములా టోటల్ ఫ్లక్స్ లింకేజెస్ బై కరెంట్. టోటల్ ఫ్లక్స్ లింకేజెస్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ ఫ్లక్స్ పర్ టర్న్ డివైడెడ్ బై కరెంట్ N5/I. నెక్స్ట్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఫస్ట్ కాయిల్లో కరెంట్ చేంజ్ అవడం వల్ల సెకండ్ కాయిల్లో, అదర్ కాయిల్లో వోల్టేజ్ ఇండ్యూస్ అవుతే దాన్నే మ్యూచువల్ ఇండక్టెన్స్ అని డిఫైన్ చేస్తున్నాం. ఒక ఫస్ట్ కాయిల్లో, ఒక పర్టికులర్ కాయిల్లో కరెంట్ చేంజ్ అవుతుంది. కరెంట్ చేంజ్ అవడం వల్ల ఆ కాయిల్ కి దగ్గరగా ప్లేస్ చేసిన ఇంకొక కాయిల్లో వోల్టేజ్ ఇండ్యూస్ అవుతే ఆ ప్రాపర్టీనే మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. ద ప్రాపర్టీ ఆఫ్ ఎ కాయిల్ టు ఇండ్యూస్ వోల్టేజ్ ఇండ్యూస్ చేస్తుంది. ఎక్కడ ఇండ్యూస్ చేస్తుంది? ఇన్ ద అదర్ కాయిల్, ఇన్ ద అనదర్ కాయిల్. దట్ ప్రాపర్టీ ఈస్ డిఫైన్డ్ యాజ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. ఇంకా డీటెయిల్డ్ గా నెక్స్ట్ స్లైడ్స్ లో చూద్దాం మనము. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ ఎ ప్రాపర్టీ బట్ నాట్ ఎ ఫిజికల్ ఎలిమెంట్. మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది ఒక ప్రాపర్టీ మాత్రమే, అదొక ఫిజికల్ ఎలిమెంట్ గా మనము డైరెక్ట్ గా చూడలేం దాన్ని. మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది టూ కాయిల్స్ మధ్య ఉంటుంది. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ హెన్రీస్. యూనిట్స్ ఏమన్నా హెన్రీస్. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. కాకపోతే మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్ అంటే ఫస్ట్ కాయిల్ వల్ల సెకండ్ కాయిల్లో ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ పాజిటివ్ వోల్టేజ్ ప్రొడ్యూస్ అవ్వచ్చు లేదా నెగిటివ్ వోల్టేజ్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్ అంటే ఫస్ట్ కాయిల్లో కరెంట్ చేంజ్ అవడం వల్ల సెకండ్ కాయిల్లో వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. అలా ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ నే మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్ అంటున్నాం. ఈ మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్ అనేది పాజిటివ్ అవ్వచ్చు లేదా నెగిటివ్ అవ్వచ్చు. సో అది పాజిటివా నెగిటివా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం యూజ్ చేసే టెక్నికే డాట్ కన్వెన్షన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టు డిటర్మైన్ ద సైన్ అంటే ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ పొలారిటీ, పాజిటివ్ పొలారిటీ ఆర్ నెగిటివ్ పొలారిటీ డిటర్మైన్ చేయడానికి ఏం డిటర్మైన్ చేస్తున్నాము? మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్ యొక్క పొలారిటీ పాజిటివా నెగిటివా అని డిటర్మైన్ చేయడానికే మనం ఒక టెక్నిక్ యూస్ చేస్తున్నాము. ఆ టెక్నిక్ పేరే డాట్ కన్వెన్షన్ టెక్నిక్. సో టు డిటర్మైన్ ద పొలారిటీ ఆఫ్ మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్ వీఆర్ యూజింగ్ ఏ డాట్ కన్వెన్షన్ టెక్నిక్. ఆ టెక్నిక్ లో మనకు సింపుల్ గా 2 రూల్స్ ఉంటాయి. ఆ 2 రూల్స్ స్టడీ చేస్తే మనం ఈజీగా పాజిటివా నెగిటివా అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో పాయింట్ బై పాయింట్ వద్దాము. ఇది కొద్దిగా 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి పాయింట్ బై పాయింట్ చూద్దాము. సో ఫస్ట్ ద చాయిస్ ఆఫ్ కరెక్ట్ సైన్ అంటే పాజిటివా నెగిటివా ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద యూజ్ ఆఫ్ ఎ టెక్నిక్ కాల్డ్ డాట్ కన్వెన్షన్. డాట్ కన్వెన్షన్ అనే టెక్నిక్ యూజ్ చేసి మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్ పాజిటివా నెగిటివా ఫైండ్ అవుట్ చేయడానికి, డిటర్మైన్ చేయడానికి మనం యూజ్ చేస్తున్న టెక్నికే డాట్ కన్వెన్షన్ టెక్నిక్. ఈ డాట్ కన్వెన్షన్ టెక్నిక్ లో మనము సర్క్యులర్ డాట్ మార్క్స్, డాట్ సింబల్ ప్లేస్ ఇస్తాం. ఎక్కడ ప్లేస్ చేస్తున్నామా? ఒక కాయిల్ కి అప్పర్ టెర్మినల్ కానీ లోయర్ టెర్మినల్ దగ్గర కానీ మనము ఈ సర్క్యులర్ డాట్ మార్క్స్ అనేటివి ప్లేస్ చేస్తున్నాం. ఈ డాట్ కన్వెన్షన్ టెక్నిక్ లో మనకి ఇంపార్టెంట్ గా 2 రూల్స్ ఉన్నాయి. ఆ 2 రూల్స్ నేర్చుకుంటే మనకి ఈజీగా పాజిటివా నెగిటివా అనేది డిటర్మైన్ చేయొచ్చు. సో ఫస్ట్ డాట్ కన్వెన్షన్ రూల్స్ చూద్దాం. ఫస్ట్ మనము డాట్ కన్వెన్షన్ రూల్స్ మనకి ఎక్స్ప్లెనేషన్ బాగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఈ సెటప్ ఒకసారి చూడండి. కేస్ 1 కేస్ 2 ఈ సర్క్యులర్ డాట్ మార్క్స్ అప్పర్ టెర్మినల్స్ దగ్గర ప్లేస్ చేశారు. ఫస్ట్ మనకన్నా అది అనవసరం. ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇది ఫస్ట్ కాయిల్ కి అప్లై చేసిన వోల్టేజ్ V1. మనం ఎప్పుడైతే ఫస్ట్ కాయిల్ కి ఇక్కడ యాక్చువల్ గా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా, కంప్లీట్ ప్రాసెస్ ఇది వినండి. ఇది ఫస్ట్ కాయిల్ కి మనం అప్లై చేస్తున్న వోల్టేజ్ V1 అనేది ఏసీ వోల్టేజ్ అప్లై చేశాను. ఎప్పుడైతే V1 వోల్టేజ్ అప్లై చేశానో ఈ ఫస్ట్ కాయిల్ ద్వారా I1 కరెంట్ పాస్ అవుతుంది. ఎప్పుడైతే I1 కరెంట్ పాస్ అవుతుందో ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్, ఇక్కడ నేను చూపించలేదు ఫ్లక్స్ ని, ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ కాయిల్లో కరెంట్ ఎంత పాస్ అవుతుంది? I1 పాస్ అవుతుంది. I1 అనే కరెంట్ పాస్ అవడం వల్ల ఫస్ట్ కాయిల్లో ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయింది.
ఈ ఫ్లక్స్ ఫస్ట్ కాయిల్ తోనూ లింక్ అవుతుంది, సెకండ్ కాయిల్ దగ్గరగా ప్లేస్ చేశారు కాబట్టి సెకండ్ కాయిల్ తో కూడా లింక్ అవుతుంది. ఈ ఫస్ట్ కాయిల్ లో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ సేమ్ ఫస్ట్ కాయిల్ తో లింక్ అయ్యి ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ చేయడమే సెల్ఫ్ ఇండక్టెన్స్, సెల్ఫ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ V1. అదే ఫస్ట్ కాయిల్ లో ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ సెకండ్ కాయిల్ తో కూడా లింక్ అయ్యి సెకండ్ కాయిల్ లో వోల్టేజ్ ఇండ్యూస్ చేయడమే మ్యూచువల్ ఇండక్టెన్స్ M. ఆ వోల్టేజ్ నే మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్ అంటున్నాం. అంటే ఫస్ట్ కాయిల్ ఫ్లక్స్ వల్ల సెకండ్ కాయిల్ లో వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది, ఆ వోల్టేజ్ నే మనం మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్ అంటున్నాము. ఆ మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్ పాజిటివా నెగిటివా ఫైండ్ అవుట్ చేయడానికి ఇప్పుడు మనం ఈ 2 రూల్స్ యూస్ చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ రూల్స్ ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాయి చూడండి ఒకసారి. సో ఫస్ట్ రూల్ ఏం చెప్తుంది మా ఫస్ట్ రూల్, ఏ కరెంట్ ఎంటరింగ్ అట్ ద డాటెడ్ టెర్మినల్. అంటే ఫస్ట్ మనం ఫస్ట్ కేస్ 1 చూడండి. కేస్ 1 డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి మా. కేస్ 1 డయాగ్రామ్ లో కరెంట్ ఫస్ట్ కాయిల్ లో ఎక్కడ ఎంటర్ అవుతుంది? డాటెడ్ టెర్మినల్ అనేది ఇక్కడ ప్లేస్ చేశారు, డాటెడ్ టెర్మినల్ ఎంటర్ అవుతుంది, డాటెడ్ టెర్మినల్ లోకి ఎంటర్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు ఫస్ట్ కాయిల్ ఫ్లక్స్ వల్ల సెకండ్ కాయిల్ లో ఇండ్యూస్ అయిన మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్ V2 పాజిటివా నెగిటివా రాస్తున్నారు. దానికి ఫార్ములా ఏంటి? ఫార్ములా ఏమో M ఇంటూ మ్యూచువల్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ కాబట్టి M తీసుకోవాలి. ఫస్ట్ కాయిల్ ఫ్లక్స్ ఫస్ట్ కాయిల్ కరెంట్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి dI1/dt తీసుకోవాలి. మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్ ఫస్ట్ కాయిల్ కరెంట్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి dI1/dt తీసుకోవాలి. ఇక్కడ ప్లస్ రాసుకోవాలా మైనస్ రాసుకోవాలా ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఏమన్నాడు? ఈ 1 కాయిల్ ఏమంటున్నాడమ్మా ఇక్కడ, ఏ కరెంట్ ఎంటరింగ్ అట్ ద డాటెడ్ టెర్మినల్ ఆఫ్ 1 కాయిల్. డాటెడ్ టెర్మినల్ ఆఫ్ 1 కాయిల్ దగ్గర కరెంట్ ఎంటర్ అవుతే ఇట్ ప్రొడ్యూసెస్ ఏ వోల్టేజ్ విత్ ఎ పాజిటివ్ వోల్టేజ్ రెఫరెన్స్ అట్ ద డాటెడ్ టెర్మినల్ ఆఫ్ అదర్ కాయిల్. అంటే సింపుల్ గా ఫస్ట్ కాయిల్ లో కరెంట్ డాటెడ్ టెర్మినల్ దగ్గర ఎంటర్ అయితే సెకండ్ కాయిల్ లో డాటెడ్ టెర్మినల్ ని పాజిటివ్ గా కన్సిడర్ చేయాలి. వెరీ వెరీ సింపుల్. వన్స్ అగైన్ ఐ రిపీట్, ఫస్ట్ కాయిల్ లో డాటెడ్ టెర్మినల్ దగ్గర కరెంట్ అనేది ఎంటర్ అవుతుంటే సెకండ్ కాయిల్ లో డాటెడ్ టెర్మినల్ ఎక్కడుందో అక్కడ పాజిటివ్ టెర్మినల్ గా చూసుకోవాలి. సెకండ్ కాయిల్ లో డాటెడ్ టెర్మినల్ అప్పర్ టెర్మినల్ దగ్గర డాటెడ్ టెర్మినల్ ప్లేస్ చేసాం కాబట్టి ఈ అప్పర్ టెర్మినల్ దగ్గర పాజిటివ్ ప్లేస్ చేసాం కాబట్టి అప్పర్ టెర్మినల్ పొలారిటీ ఏదైతే ఉంటుందో అదే ఫైనల్ గా మనం ఇక్కడ రాస్తాం. ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ M ఇంటూ dI1/dt రాశాను. ఇప్పుడు సెకండ్ కేసు చూద్దాం ఒకసారి. సెకండ్ కేసులో ఏమంటున్నాడు? సెకండ్ కేసులో కాయిల్ కరెంట్ I1 ఎంటరింగ్ ఇంటూ ద డాటెడ్ టెర్మినల్ ఉంది. డాటెడ్ టెర్మినల్ లోకి కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి సెకండ్ కాయిల్ లో డాటెడ్ టెర్మినల్ ఎక్కడైతే ఉంటుందో ఆ డాటెడ్ టెర్మినల్ దగ్గర మనం పాజిటివ్ రాసుకోవాలి. అన్డాటెడ్ టెర్మినల్ డాట్ మార్క్ లేని టెర్మినల్ ని మైనస్ గా రాసుకోవాలి. సో అప్పర్ టెర్మినల్ దగ్గర ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ అనేది ఓవరాల్ గా మనకు అప్లై అవుతుంది. వన్స్ అగైన్ ఐ రిపీట్, ఏ కరెంట్ I1 ఎంటరింగ్ ఇంటూ ద డాటెడ్ టెర్మినల్ ఆఫ్ ఫస్ట్ కాయిల్. ఒకవేళ ఫస్ట్ కాయిల్ డాటెడ్ టెర్మినల్ లోకి కరెంట్ ఎంటర్ అవుతుంటే సెకండ్ కాయిల్ లో డాటెడ్ టెర్మినల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం పాజిటివ్ సైన్ అజైన్ చేసుకోవాలి. అన్డాటెడ్ టెర్మినల్ దగ్గర నెగిటివ్ సైన్ తీసుకోవాలి. అన్డాటెడ్ టెర్మినల్ అప్పర్ టెర్మినల్ ఉంది, ఇక్కడ మైనస్ తీసుకున్నాం కాబట్టి అప్పర్ టెర్మినల్ దగ్గర ఏదైతే ఉంటుందో అదే ఫైనల్ గా మనం రాసుకుంటాం. సో మైనస్ అంటే ఇప్పుడు ఈ వోల్టేజ్ ఏంటి? ఫస్ట్ కాయిల్ ఫ్లక్స్ వల్ల లేదా ఫస్ట్ కాయిల్ కరెంట్ వల్ల సెకండ్ కాయిల్ లో ప్రొడ్యూస్ అయిన మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్ సైన్ మైనస్. ఫస్ట్ కాయిల్ వల్ల సెకండ్ కాయిల్ లో వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంటే మనం ఎలా వోల్టేజ్ సైన్ తీసుకోవాలో వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ కాయిల్ నుంచి సెకండ్ కాయిల్ లో వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఫస్ట్ కాయిల్ లో కరెంట్ డాటెడ్ టెర్మినల్ దగ్గర ఎంటర్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఎంటర్ అవుతుంది. సో సెకండ్ కాయిల్ లో డాటెడ్ టెర్మినల్ ఎక్కడైతే ఉందో అక్కడ పాజిటివ్, అన్డాటెడ్ టెర్మినల్ దగ్గర నెగిటివ్ ప్లేస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ కేసు ఒకసారి మనం డిఫైన్ చేయాలి. థర్డ్ కేసు ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. థర్డ్ కేసులో అన్డాటెడ్ టెర్మినల్ దగ్గర ఎంటర్ అవుతుంది. ఇది కూడా సేమ్. ఒకవేళ మనకు అన్డాటెడ్ టెర్మినల్ దగ్గర కరెంట్ ఎంటర్ అవుతుంటే, అన్డాటెడ్ టెర్మినల్ అంటే అప్పర్ టెర్మినల్ అనే దగ్గర డాట్ టెర్మినల్ ప్లేస్ చేయలేదు కాబట్టి దీన్ని అన్డాటెడ్ టెర్మినల్ అంటారు. లోయర్ టెర్మినల్ దగ్గర డాట్ మార్క్ ప్లేస్ చేసాం కాబట్టి దీన్ని డాటెడ్ టెర్మినల్ అంటారు. సో అన్డాటెడ్ టెర్మినల్ దగ్గర కరెంట్ ఎంటర్ అవుతుంది. సో అన్డాటెడ్ టెర్మినల్ దగ్గరే పాజిటివ్ తీసుకోవాలి. ఒకవేళ డాటెడ్ టెర్మినల్ దగ్గర కరెంట్ ఎంటర్ అవుతే డాటెడ్ టెర్మినల్ నే పాజిటివ్ గా తీసుకోవాలి.
ఇక్కడ అన్డాటెడ్ టెర్మినల్ దగ్గర కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి సెకండ్ కాయిల్లో అన్డాటెడ్ టెర్మినల్ దగ్గర పాజిటివ్ తీసుకోవాలి, డాటెడ్ టెర్మినల్ దగ్గర నెగిటివ్ తీసుకోవాలి. అప్పర్ టెర్మినల్ ఓవరాల్ గా మైనస్ అయింది కాబట్టి సో మైనస్ సైన్ అప్లై అవుతుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ డాట్ కన్వెన్షన్ టెక్నిక్. కేస్ 4 లో కూడా అంతేనా? కేస్ 4 లో కరెంట్ చూడండి, కరెంట్ అన్డాటెడ్ టెర్మినల్ డాటెడ్ టెర్మినల్, అన్డాటెడ్ టెర్మినల్ దగ్గర ఎంటర్ అవుతుంది. సో అన్డాటెడ్ టెర్మినల్ దగ్గర ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో సెకండ్ కాయిల్లో అన్డాటెడ్ టెర్మినల్ దగ్గర పాజిటివ్ తీసుకోవాలి, డాటెడ్ టెర్మినల్ ని నెగిటివ్ తీసుకోవాలి. అన్డాటెడ్ టెర్మినల్ అంటే అప్పర్ టెర్మినల్ ఉంది, అప్పర్ టెర్మినల్ ఓవరాల్ గా కన్సిడరేషన్ లోకి వస్తుంది. సో పాజిటివ్ కాబట్టి ఇక్కడ కూడా పాజిటివ్, దట్ ఈస్ నాట్ నెగిటివ్. సో ఇప్పుడు ఓవరాల్ గా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు ఇది అనాలిసిస్ చేయండి ఒకసారి. అంటే ఫస్ట్ కాయిల్ సెకండ్ కాయిల్ రెండింటికి సప్లై ఇచ్చాము. ఇప్పుడు ఒకసారి అనలైజ్ చేద్దాము. ఇది మీకు ఈ అనాలిసిస్ బాగా అర్థమైందంటే ఇంక యూనిట్ అంతా అర్థమైనట్టే. సో ఫస్ట్ 2 కాయిల్స్ కన్సిడర్ చేశాను. L1 కాయిల్, L2 కాయిల్. డాటెడ్ టెర్మినల్స్ 2 అప్పర్ టెర్మినల్స్ దగ్గర ప్లేస్ చేసినట్టు ఆల్రెడీ ఇచ్చారు. సో ఫస్ట్ కాయిల్ కి అప్లై చేస్తున్న వోల్టేజ్ V1, సెకండ్ కాయిల్ కి అప్లై చేస్తున్న వోల్టేజ్ V2. ఫస్ట్ కాయిల్లో కరెంట్ I1 డాటెడ్ టెర్మినల్లోకి ఎంటర్ అవుతుంది, సెకండ్ కాయిల్లో డాటెడ్ కరెంట్ I2 డాటెడ్ టెర్మినల్లోకి ఎంటర్ అవుతుంది. మ్యూచువల్ ఇండక్టెన్స్, రెండు కాయిల్స్ మధ్య ఉన్న మ్యూచువల్ ఇండక్టెన్స్ M. ఇప్పుడు ఫస్ట్ కాయిల్లో వోల్టేజెస్ ఏవేవి ఇండ్యూస్ అవుతాయి? V1 ఆఫ్ T అంటే సెల్ఫ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ ఒకటి, అంటే సేమ్ కరెంట్, సేమ్ కాయిల్ కరెంట్ వల్ల ఇండ్యూస్ అయ్యే వోల్టేజ్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్. సెల్ఫ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ ఎలా రాసుకోవాలి? L1 ఇంటూ d/dt ఆఫ్ సేమ్ కాయిల్ కరెంట్ I1 రాసుకోవాలి, ప్లస్ మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్. మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్ అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ M తీసుకోవాలి. ఫస్ట్ కాయిల్లో సెకండ్ కాయిల్ కరెంట్ వల్ల ఇండ్యూస్ అవుతుంది కాబట్టి ఇది మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్ di2 ఆఫ్ t/dt. సో ఈ టర్మ్ పాజిటివా నెగిటివా? ఈ ఫస్ట్ కాయిల్లో వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది, దేనివల్ల? సెకండ్ కాయిల్ కరెంట్ వల్ల. సో సెకండ్ కాయిల్ కరెంట్ డాటెడ్ టెర్మినల్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి ఫస్ట్ కాయిల్ డాటెడ్ టెర్మినల్ పాజిటివ్ అవుతుంది. సో అప్పర్ టెర్మినల్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ తీసుకున్నా. వన్స్ అగైన్ ఐ రిపీట్, ఫస్ట్ కాయిల్లో టోటల్ గా ప్రొడ్యూస్ అవుతున్న వోల్టేజ్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ ప్లస్ ఆర్ మైనస్ రాసుకోవాలి. యాక్చువల్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్. సెల్ఫ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ అంటే సేమ్ కాయిల్ కరెంట్. సేమ్ కాయిల్ కరెంట్ అంటే ఏంటి? 1 ఫస్ట్ కాయిల్. సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే L1 ఇంటూ di1/dt. ఇది ఎవరైనా రాస్తారు, సెల్ఫ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ ఎవరైనా రాస్తారు. V2 కూడా చూడండి ఎలా రాసాము. సెకండ్ కాయిల్లో ఇండ్యూస్ అవుతున్న వోల్టేజ్ ఏంటి? సెల్ఫ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ ప్లస్ ఆర్ మైనస్ మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్. సెల్ఫ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ అంటే సెకండ్ కాయిల్ కాబట్టి L2, సెకండ్ కాయిల్ కాబట్టి I2 ఎవరైనా రాస్తారు. కానీ ఈ మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్ రాయడమే మనం నేర్చుకోవాలి. సో ప్లస్ ఆర్ మైనస్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ కాబట్టి మ్యూచువల్ ఇండక్టెన్స్ M కన్సిడర్ చేశాను. ఫస్ట్ కాయిల్లో సెకండ్ కాయిల్ కరెంట్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి di2/dt. సెకండ్ కాయిల్లో ఫస్ట్ కాయిల్ కరెంట్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి di1/dt. నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ తీసుకోవాలా నెగిటివ్ తీసుకోవాలా అనేది ఎలా? సో ఇక్కడ ఏముంది? I2 ఉంది. I2 కరెంట్ అబ్జర్వ్ చేయండి. I2 కరెంట్ డాటెడ్ టెర్మినల్లోకి ఎంటర్ అవుతుంది, అంటే ఫస్ట్ కాయిల్ డాటెడ్ టెర్మినల్ పాజిటివ్. ఇక్కడ I2 ఉంది. I2 కరెంట్ డాటెడ్ టెర్మినల్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవుతుందంటే ఫస్ట్ కాయిల్లో డాటెడ్ టెర్మినల్ ఎక్కడైతే ఉందో అక్కడ పాజిటివ్. ఇక్కడ అప్పర్ టెర్మినల్ పాజిటివ్ అయింది కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ I1 ఉంది మా, I1 అబ్జర్వ్ చేయండి. ఇక్కడ I1 ఉంది కాబట్టి I1 అబ్జర్వ్ చేస్తున్నా. I1 కరెంట్ డాటెడ్ టెర్మినల్లోకి ఎంటర్ అవుతుంది. డాటెడ్ టెర్మినల్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి ఇక్కడ సెకండ్ కాయిల్లో డాటెడ్ టెర్మినల్ పాజిటివ్, అంటే అప్పర్ టెర్మినల్ పాజిటివ్ కాబట్టి ఓవరాల్ గా ఇక్కడ కూడా పాజిటివ్ వచ్చింది. అంటే ఒక కాయిల్లో ప్రొడ్యూస్ అయ్యే వోల్టేజ్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ ప్లస్ ఆర్ మైనస్ మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్. సెల్ఫ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ అంటే సేమ్ కాయిల్ కరెంట్ I1 తీసుకోవాలి. మ్యూచువల్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ అంటే అదర్ కాయిల్ కరెంట్ I2 తీసుకోవాలి. నెక్స్ట్ డాట్ కన్వెన్షన్ 10 మార్క్స్ ఇంపార్టెంట్. ఈ మెటీరియల్ కావాల్సి ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో డిఫరెంట్ కేసెస్ కి నేను ఇక్కడ రాసాను ఎగ్జాంపుల్స్, స్క్రీన్ షాట్ తీసుకుంటారేమో తీసుకోండి. ఇది నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్. లాస్ట్ డెరివేషన్ ఒక 2 ప్రాబ్లమ్స్ చూసి ఎండ్ చేద్దాం సెషన్. కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ చాలా 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 ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ డెఫినేషన్ చూడండి. ఫస్ట్ అమౌంట్ ఆఫ్ కప్లింగ్ అంటే 2 కాయిల్స్ మధ్య
ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎంత జరుగుతుంది, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఏ రేంజ్ లో జరుగుతుంది టూ కాయిల్స్ మధ్య డిఫైన్ చేయడానికి ఒక టర్మ్ ఇంట్రడ్యూస్ చేసాము. ఆ టర్మే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 1 L1, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 2 L2, మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ టూ కాయిల్స్ M. ఫస్ట్ కాయిల్ వోల్టేజ్ V1, సెకండ్ కాయిల్ వోల్టేజ్ V2, ఫస్ట్ కాయిల్ కరెంట్ I1, సెకండ్ కాయిల్ కరెంట్ I2. సో టూ కాయిల్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఫ్లక్స్ 5. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అంటే డెఫినేషన్, ద అమౌంట్ ఆఫ్ కప్లింగ్ బిట్వీన్ ఇండక్టివ్లీ కపుల్డ్ కాయిల్స్, అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ ద్వారా ఈ టూ కాయిల్స్ కపుల్ అయినాయి. ఈ టూ కాయిల్స్ మధ్య మనం ఏ వైరు కనెక్ట్ చేయలేదు, ఓన్లీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ద్వారా ఈ టూ కాయిల్స్ మధ్య ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కాబట్టి ఇండక్టివ్లీ కపుల్డ్ కాయిల్స్ అన్నాం. ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ డిఫైన్డ్ బై వాట్ ఈస్ ద ఫార్ములా. కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ కి ఫార్ములా ఏంటి? K is equals to M divided by root L1 L2. M అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్, L1 అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 1, L2 అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 2. కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ కి సంబంధించి ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్ డిస్కస్ చేశారు ఇక్కడ చూడండి. కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1 మాక్సిమం 1 ఉంటుంది, లేదంటే 1 కంటే తక్కువ ఉంటుంది. ఒకవేళ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ 1 ఉంటే 100% కప్లింగ్ ఉన్నట్టు, టూ కాయిల్స్ మధ్య 100% కప్లింగ్ ఉన్నట్టు, దాన్ని పర్ఫెక్ట్ కప్లింగ్ అంటారు. అంటే ఫస్ట్ కాయిల్లో ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో కంప్లీట్ ఎనర్జీ సెకండ్ కాయిల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, దాన్నే పర్ఫెక్ట్ కప్లింగ్ అంటారు. సో ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ డెరివేషన్ అన్న. సో మనం ఇందాక చూపించిన ఈ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. టూ కాయిల్ కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయి, I1 కరెంట్ I2 కరెంట్ రెండు ఎంటర్ అవుతున్నాయి డాటెడ్ టెర్మినల్స్ లోకి, రెండు అప్పర్ టెర్మినల్సే కాబట్టి మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజెస్ రెండు పాజిటివ్ వస్తాయి. సో వన్స్ అగైన్ క్లియర్ గా ఈక్వేషన్ రాస్తున్నాను, ఇందాక డిస్కస్ చేసిందే మళ్ళీ ఈక్వేషన్ రాస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, వోల్టేజ్ ఇండ్యూస్డ్ ఇన్ కాయిల్ 1 V1 ఆఫ్ T, వోల్టేజ్ ఇండ్యూస్డ్ ఇన్ కాయిల్ 2 రాసుకోవాలి. ఫస్ట్ కాయిల్లో ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ అంటే సెల్ఫ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ ప్లస్ ఆర్ మైనస్ మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్. సెకండ్ కాయిల్లో ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ అంటే సెల్ఫ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ ప్లస్ ఆర్ మైనస్ మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్. సెల్ఫ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ L1 ఇంటూ సేమ్ కాయిల్ కరెంట్ I1. మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్ అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ M, అదర్ కాయిల్ కరెంట్ I2. ఇలా కన్సిడర్ చేయాలి. ఇక్కడ డాటెడ్ టెర్మినల్స్ ఇందాక చూపించిన అరేంజ్మెంట్ లో డాటెడ్ టెర్మినల్స్ రెండు అప్పర్ టెర్మినల్స్, బోత్ కరెంట్స్ ఎంటరింగ్ కాబట్టి ఇక్కడ ఈ టూ వాల్యూస్ ప్లస్ ప్లస్సే వస్తాయి, ప్లస్ సైనే ప్లస్ పొలారిటీనే వస్తుంది మనకు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేది ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే టూ కాయిల్స్ కి టోటల్ గా ఎంత ఎనర్జీ ఇస్తున్నారు అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాము. టూ కాయిల్స్ కి టోటల్ గా ఎనర్జీ అంటే ఇక్కడ సింబల్ W ఆఫ్ T తీసుకున్నానమ్మా. టూ కాయిల్స్ కి ఎనర్జీ ఎంత ఇస్తున్నాం ఇక్కడ, W ఆఫ్ T ఈజ్ ఈక్వల్స్ టు, ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా పవర్ ని ఇంటగ్రేషన్ చేస్తే ఎనర్జీ వస్తుంది. ఇంటగ్రల్ 0 to T PDT. P అంటే టోటల్ టూ కాయిల్స్ కి సప్లై చేస్తున్న పవర్. ఫస్ట్ కాయిల్ కి సప్లై చేస్తున్న పవర్ P1, సెకండ్ కాయిల్ కి సప్లై చేస్తున్న పవర్ P2. ఫస్ట్ కాయిల్ కి సప్లై చేస్తున్న పవర్ P1 అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ అని రాసుకున్నాం. నెక్స్ట్ P2 అంటే వోల్టేజ్ V2 ఆఫ్ T ఇంటూ కరెంట్ I2 ఆఫ్ T అని రాసుకున్నాం. నెక్స్ట్ ఇందాక V1 ఆఫ్ T V2 ఆఫ్ T ఇక్కడ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా, అవి సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. V1 ఆఫ్ T అంటే ఏంటి, సెల్ఫ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ ప్లస్ మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్. V2 అన్నా కూడా సెల్ఫ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ ఇంటూ మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ వోల్టేజ్. స్క్రీన్ షాట్ తీసుకోండి కావాల్సిన వాళ్ళ డెరివేషన్. ఇప్పుడు చూడండి సింప్లిఫికేషన్ ఎలా చేస్తున్నాం. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసాము, టర్మ్స్ అన్ని మల్టిప్లికేషన్ చేసాము. L1 I1 ఆఫ్ T D I1 ఆఫ్ T బై dt ఇవన్నీ నీట్గా మల్టిప్లై చేసుకున్నాను. మల్టిప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ I1 టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసి L1 I1 ఆఫ్ T D I1 ఆఫ్ T, ఎందుకంటే dt 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 4 టైమ్స్ 4 టర్మ్స్ లో వచ్చిన dt ఇంటూ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ టూ టర్మ్స్ రా L2 I2 DI2 ఇది రాసు, ప్లస్ ఈ టర్మ్ నాన్న M ఇంటూ I1 ఆఫ్ T DI2 ఆఫ్ T, ప్లస్ లాస్ట్ టర్మ్ M ఇంటూ I2 ఆఫ్ T DI1 ఆఫ్ T రాసుకుంది.
నెక్స్ట్ ఈ టర్మ్స్ అన్ని సపరేట్ చేస్తున్నా, ఇంటగ్రేషన్ సపరేట్ చేస్తున్నా. ఫస్ట్ ఇంటగ్రల్ 0 to t L1 I1 of t di1 of t, ఇంటగ్రల్ 0 to t L2 I2 of t di2 of t ప్లస్ ఇంటగ్రల్ ఇక్కడే చూడండి u ఇంటూ ఫామ్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ u ఇంటూ v d ఆఫ్ u ఇంటూ v ఫామ్ అప్లై చేసుకోవాలి. ఈ టర్మ్ని, ఈ పర్టికులర్ టర్మ్ని ఇదొకటి అండర్స్టాండ్ చేసుకుంటే డెరివేషన్ కంప్లీట్ అవుతుంది మనకు. సో mi1 di2 ప్లస్ mi2 di1, ఇందులో m కామన్ తీసాను. i1 ఆఫ్ t di2 ఆఫ్ t ప్లస్ i2 ఆఫ్ t di1 ఆఫ్ t అంటే u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్ ఈ ఫార్మెట్ లో ఉంది కాబట్టి డిఫరెన్సియేషన్ ఆఫ్ u ఇంటూ v ఇక్కడ రాసుకోవచ్చు. ఐ రిపీట్ వన్స్ అగైన్, u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్ అంటే d ఆఫ్ u ఇంటూ v. నెక్స్ట్ ఫైనల్ గా ఇంటగ్రల్ L1 I1 ఆఫ్ t dt అంటే L1 ఇంటూ I1 స్క్వేర్ బై 2 అంటే x స్క్వేర్ బై 2 ఇంటగ్రల్ dx x ఇంటూ dx అంటే x స్క్వేర్ బై 2 కదా. సో అలానే రాస్తున్నాయి ఈ టూ టర్మ్స్. ప్లస్ m ఇంటూ ఇందాక చెప్పాను కదా, m ఇంటూ ఇంటగ్రల్ 0 to t d ఆఫ్ u ఇంటూ v అంటే I1 ఆఫ్ t ఇంటూ I2 ఆఫ్ t. సో ఇక్కడ డిఫరెన్సియేషన్ ఇంటగ్రేషన్ క్యాన్సిల్ అయితే డైరెక్ట్ గా m ఇంటూ I1 ఆఫ్ t I2 ఆఫ్ t వస్తుంది. అంటే టోటల్ గా ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తున్నాం. మనం అరేంజ్ చేసుకున్న కాయిల్స్ కి మనం యూజ్ చేసిన డాట్ టెర్మినల్స్ ఆ అరేంజ్మెంట్ కి ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనము సప్లై చేస్తున్నాం. హాఫ్ L1 I1 స్క్వేర్ ప్లస్ హాఫ్ L2 I2 స్క్వేర్ ప్లస్ m I1 I2. దిస్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇన్ కేస్ డాటెడ్ టెర్మినల్ ఒకటి అప్పర్ టెర్మినల్లో ఒకటి లోయర్ టెర్మినల్లో ఉంటే అప్పుడు మనకు మ్యూచువల్ ఇండక్టెన్స్ నెగిటివ్ అనేది వస్తుంది. ఇన్ కేస్ డాటెడ్ టెర్మినల్, ఇదే మనం కన్సిడర్ చేయాలి. ఇదంతా డిరైవ్ చేసిన తర్వాత ఏం రాస్తున్నాము, ఇఫ్ వన్ కరెంట్ ఎంటర్స్ ఎ డాటెడ్ టెర్మినల్ వైల్ ద అదర్ లీవ్స్ ఎ డాటెడ్ టెర్మినల్ అంటే ఒక కాయిల్లో డాటెడ్ టెర్మినల్ దగ్గర ఎంటర్ అయ్యి ఇంకొక కాయిల్లో డాటెడ్ టెర్మినల్ దగ్గర లీవ్ అవుతుంటే ఈ మ్యూచువల్ ఇండక్టెన్స్, ఈ మ్యూచువల్ టర్మ్ అనేది మైనస్ అవుతుంది. ఈ మ్యూచువల్ టర్మ్ అనేది మైనస్ అయినప్పుడు మనం ఇక్కడ కండిషన్ తీసుకొని ఫైనల్ గా కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అనేది డిరైవ్ చేస్తున్నాం. సో మనకు మనం ఎనర్జీ ఇస్తున్నామంటే ఎనర్జీ గ్రేటర్ దాన్ జీరోనే ఉంటుంది అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ ప్యాసివ్ ఎలిమెంట్స్. ఇది కాయిల్స్, ఇండక్టర్స్ అనేటివి ప్యాసివ్ ఎలిమెంట్స్ కిందకి వస్తాయి. ద నెట్ ఎనర్జీ ఇన్పుట్ టు ద సిస్టమ్ ఈజ్ నాన్ నెగిటివ్ అంటే మనం ఇస్తున్న ఎనర్జీ రియల్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, అది దట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జీరో ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ కరెంట్స్ I1 I2 L1 L2 m. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ పర్టికులర్ ఈక్వేషన్ ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జీరో చేస్తున్నాం. ఫస్ట్ హాఫ్ కామన్ తీసాను. హాఫ్ కామన్ తీసిన తర్వాత a మైనస్ బి కానీ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్ లో కానీ అరేంజ్ చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ హాఫ్ కామన్ తీసాను. ఇక్కడ ఏ స్క్వేర్ రావాలి నాన్న, ఏ స్క్వేర్ రావాలి అంటే 1 సెకండ్, ఇక్కడ ఏ స్క్వేర్ రావాలి, L1 కి స్క్వేర్ లేదు కాబట్టి రూట్ L1 I1 ఆఫ్ టి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ వచ్చేసింది. మైనస్ ఇక్కడ 2 ఉంది చూడండి, మైనస్ 2ab దీని నుంచి తీసుకుంటాను. మైనస్ 2 ఏ టర్మ్ ఏమవుతుంది ఇప్పుడు, రూట్ L1 I1 ఆఫ్ టి అవుతుంది. కానీ ఇక్కడ రూట్ L1 I1 ఆఫ్ టి లేదు, రూట్ L1 లేదు, I1 ఆఫ్ టి ఉంది. సో రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి ఇక్కడ, m I2 ఆఫ్ టి డివైడెడ్ బై రూట్ L1 అంటే రూట్ L1 క్యాన్సిల్ అయితే -2 I1 ఆఫ్ టి I2 ఆఫ్ టి m ఒరిజినల్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ అలానే వస్తుంది. ప్లస్ ఇంకా మనకు b ఏమవుతుంది దీని నుంచి, a స్క్వేర్ మైనస్ 2ab అంటే ఈ టర్మ్ అనేది b అవుతుంది. సో b స్క్వేర్ చేశాను, ఈ టర్మ్ లేదు కాబట్టి మళ్ళీ సబ్స్ట్రాక్షన్ చేశాను. ప్లస్ రిమైనింగ్ టర్మ్ L2 I2 ఆఫ్ టి స్క్వేర్. వన్స్ అగైన్ ఐ రిపీట్. సో ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ లో కానీ a ప్లస్ బి హోల్ స్క్వేర్ లో కానీ రాసుకోవాలి. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి L1 కి మాత్రమే స్క్వేర్ లేదు కాబట్టి రూట్ L1 I1 ఆఫ్ టి హోల్ స్క్వేర్ చేశాను. -2m I1 ఆఫ్ టి I2 ఆఫ్ టి ఉంది అంటే దీన్ని మనం -2ab ఫార్మెట్ లో అరేంజ్ చేసుకోవాలి. -2 ఇంటూ ఏ ఆల్రెడీ తెలిసింది మనకు, సో ఏ టర్మ్ రాశాను. సో ఇందులో కామన్ టర్మ్స్ ఏంటి, I1 ఆఫ్ టి ఆల్రెడీ ఉంది. సో ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏంటి, m I2 ఆఫ్ టి రాసుకున్నాం. సో ఇక్కడ రూట్ L1 అడిషనల్ గా వచ్చింది కాబట్టి డివైడెడ్ బై రూట్ L1 చేస్తే క్యాన్సిల్ అయ్యి ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది. ప్లస్ సో ఇక్కడ -2ab నుంచి b టర్మ్ తెలిసిపోయింది కాబట్టి ప్లస్ b స్క్వేర్.
బి టర్మ్ ఈక్వేషన్ లో లేదు కాబట్టి మైనస్ బి స్క్వేర్ చేసి ఈక్వేషన్ బ్యాలెన్స్. సో రిమైనింగ్ టర్మ్ ఏంటి ఫైనల్ గా ప్లస్ L2 I2 స్క్వేర్. నెక్స్ట్ ఫైనల్ డెరివేషన్ అన్న. సో ఇప్పుడు ఇదంతా a మైనస్ బి హోల్ స్క్వేర్ కిందకి రాసాం. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్ లో రాసుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా నెగిటివ్ టర్మ్స్ ఏమైనా వస్తాయేమో చెక్ చేయాలి. సో ఇక్కడ 1/2 కామన్ తీసాను. a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ రిమైనింగ్ టర్మ్ ఇది బి స్క్వేర్ మైనస్ చేసిన టర్మ్. సో ఇప్పుడు ఫస్ట్ టర్మ్ a మైనస్ బి హోల్ స్క్వేర్ హాఫ్ సపరేట్ గా రాశాను. ఫస్ట్ టర్మ్ ఏమో పాజిటివ్, ఇది క్లియర్ గా తెలుస్తుంది టర్మ్ పాజిటివ్ అని, ఎందుకు హోల్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు హాఫ్ సెకండ్ టర్మ్ కూడా హాఫ్ I2 స్క్వేర్ మైనస్ I2 స్క్వేర్ కామన్ తీసారు. హాఫ్ తో పాటు I2 స్క్వేర్ కామన్ తీస్తే L2 మైనస్ m/√L1 హోల్ స్క్వేర్. అంటే ఇప్పుడు మనకు ఓవరాల్ గా ఈ టర్మ్ లో పాజిటివ్ టర్మ్ కానిది డౌట్ ఉన్న టర్మ్ ఏంటి, ఈ టర్మ్ ఎటు పాజిటివ్, ఫస్ట్ టర్మ్ ఎటు పాజిటివ్. ఫస్ట్ టర్మ్ ఎందుకు పాజిటివ్ అంటే అది స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ఉన్న హోల్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది. ఈ టర్మ్ ఒకటి పాజిటివ్ అయితే ఈ W ఆఫ్ టీ అంతా పాజిటివ్ అవుతుంది. సో ఫర్ W ఆఫ్ టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 దిస్ టర్మ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0. ఇక్కడ హాఫ్ ప్లస్ హాఫ్ పాజిటివ్, I2 స్క్వేర్ కాబట్టి ఇది కూడా పాజిటివ్. L2 మైనస్ m స్క్వేర్ బై L1 ఒక్కటి పాజిటివ్ అయితే టోటల్ W ఆఫ్ టీ టర్మ్ అనేది పాజిటివ్ అవుతుంది. సో L2 మైనస్ m స్క్వేర్ బై L1 మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. అది ఆ టర్మ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 చేస్తే మనకు ఫైనల్ గా కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ వచ్చేస్తుంది. సో ఆ టర్మ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు చేస్తే ఇక్కడ టర్మ్ m లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు √L1 L2 వచ్చింది చూడండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. డైరెక్ట్ గా కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అడగకుండా ఈ స్టేట్మెంట్ అడుగుతాడు. మనకి ఏమొచ్చింది ఇక్కడ, m అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్, L1 L2 అంటే సెల్ఫ్ ఇండక్టెన్సెస్, √L1 L2 అంటే జామెట్రిక్ మీన్ ఆఫ్ L1 L2. m లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు L1 L2 అనే ఒక కండిషన్ వచ్చింది. ఈ కండిషన్ కే స్టేట్మెంట్ రాస్తే ఏమవుతుంది చూడండి, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్సెస్ L1 అండ్ L2. ఒక్కొక్కసారి అడుగుతారు ఇది 10 మార్క్స్. ప్రూవ్ దట్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జామెట్రిక్ మీన్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్సెస్ L1 అండ్ L2. అంటే ఇదే, ఇంతవరకు చేస్తే సరిపోయింది. దీని నుంచి డైరెక్ట్ గా k ఈజ్ ఈక్వల్స్ టు m/√L1 L2 చేస్తే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ డెరివేషన్. దిస్ ఈజ్ రిగార్డింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ డెరివేషన్. 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాల్యూస్ కూడా రాశాను, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లమ్, 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము సో దట్ విల్ కంప్లీట్ దిస్ యూనిట్ ఆల్సో. మన కనెక్షన్ ఆఫ్ కాయిల్స్, సిరీస్ కనెక్షన్ ఆఫ్ కాయిల్స్, ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ కాయిల్స్ ఉన్నాయి. సిరీస్ ఈడింగ్ అయితే ఫార్ములాస్ రాసాను డైరెక్ట్ గా. డెరివేషన్ ఒకవేళ మీకు కాల్స్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, డైరెక్ట్ గా ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. ఇది డెరివేషన్ ఏం మనకేం అడగరు, దీనిపైన ప్రాబ్లం అడుగుతారు. ప్యారలల్ కనెక్షన్, సిరీస్ కనెక్షన్ కి మనం ఇక్కడ ప్యారలల్ ఎయిడింగ్ అయితే ఇది ఫార్ములా, ప్యారలల్ అపోజింగ్ అయితే ఫార్ములా. మన ప్యారలల్ అపోజింగ్ అయితే L ఈక్వలెంట్ ఇది ఫార్ములా. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇది లాస్ట్ టైం అడిగిన ప్రాబ్లం. 2 identical coils have an equivalent inductance of 80 millihenries. ఇప్పుడు when connected in series aiding, 2 coils ఉన్నాయంట. ఆ 2 coils సిరీస్ ఎయిడింగ్ లో కనెక్ట్ చేస్తే 80 millihenries ఈక్వలెంట్ ఇండక్టెన్స్. అదే సిరీస్